హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అభిసారుడి మంత్రదండం జానపద నవల 11వ భాగం విందాం. అవ్వ చెప్పినదంతా శ్రద్ధగా విని, అంటే యువరాణి అపహరణకి ఈ సంఘటనలకి సంబంధం ఉందా? ఆసక్తిగా అడిగింది కార్తీక. అలా అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే యువరాణి అపహరణకి గురి కావటానికి ఎన్నో రోజుల ముందు నుంచే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. యువరాణిని ఎత్తుకెళ్ళింది ఒక యక్షిణి. దర్జాగా అంతఃపురానికి వెళ్ళి మహారాజు సమక్షంలోనే యువరాణితో సహా మాయమైంది. మంచివాడు మా మహారాజు. పాపం కుమార్తె దూరం అవటంతో విలవిలలాడిపోతున్నాడు కళ్ళొత్తుకుంటూ అన్నది అవ్వ. కన్నబిడ్డని కళ్ళదిటే ఎత్తుకుపోతూ ఉంటే మరి మీ మహారాజు చూస్తూ ఊరుకున్నారా? అడ్డుకోలేదా? ఆశ్చర్యంగా అడిగింది. ఆ యక్షిణి మాయావి. ఆ పరిస్థితుల్లో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎంతో శక్తి కలవాడని మేమందరము అనుకునే మా రాజగురువు అడ్డుకోబోతే లెంపకాయ కొట్టి మరీ తీసుకుని వెళ్ళిందంటే ఆమె ఎంత శక్తివంతురాలో ఊహించు. ఆ యక్షిణి సామాన్యురాలిలా కనిపించడం లేదు. అయినప్పటికీ మా ప్రభువు, ఆయన కుమారులు అశేష సేనావాహిని యువరాణి కోసము లోకమంతా గాలిస్తూనే ఉన్నారు. దీపారాధనకి ఒత్తులు తయారు చేస్తూ అన్నది అవ్వ. యక్షిణి గురించి ఇంకా వివరాలేమైనా తెలుసా? అడిగింది కార్తీక. యక్షిణి ప్రాణరహస్యం గురించో ఆమె బలహీనతల గురించో తెలుస్తాయని ఆమె ఆశ. యక్షిణి గురించి ఎవరికీ వివరాలు పెద్దగా తెలియవు. అందుకే ఇన్ని రోజుల నుంచి మా యువరాణి ఆచూకీ ఎవరికీ తెలియరావటం లేదు. కనీసము యక్షిణి నివాసం ఎక్కడో కూడా తెలియదు నెట్టూరుస్తూ అన్నది. ఆ విషయం మాత్రం మాకు తెలుసు అని మనసులో అనుకుంది కార్తీక. అయితే ఒక్క విషయం, యక్షిణి ప్రాణానికి సంబంధించిన రహస్యం ఏదో ఉన్నదట. అది తెలిస్తే ఆమెను ఓడించటం సులభమట అని మా రాజగురువు అన్నారు. కానీ ఆ రహస్యం ఏమిటో ఆయనకు కూడా తెలియదట. తనకు గుర్తుకు వచ్చిన మరొక విషయాన్ని చెప్పింది అవ్వ. ఎంత వద్దన్నా వినకుండా కార్తీక కూడా సహాయం చేయటంతో మధ్యాహ్న సమయానికి ముందే 3 రకాల కూరలతో వంట పూర్తి చేసింది. గౌతముణ్ణి నిద్రలేపి భోజనం ముగించిన తర్వాత నగరంలోని విశేషాల్ని చూడటానికి బయలుదేరారు. జంగమదేవర చెప్పినట్లుగా ఆ నగరం పీడ ఏమిటో తెలుసుకోవాలి. దానికి యక్షిణికి ఏమైనా సంబంధం ఉండవచ్చునేమో ఆలోచిస్తూనే అడుగులు వేశాడు గౌతముడు. నగరమంతా తిరిగి చాముండేశ్వరి దేవస్థానానికి కూడా వెళ్లారు. దేవీ దర్శనం తర్వాత ఒక కళ్యాణ మండపంలో విశ్రాంతిగా కూర్చున్నారు. దేవాలయ ప్రాంగణంలోనే ఆ మంటపానికి ఎదురుగా మరొక చిన్న దేవాలయం ఉంది. అందులో 3 వినాయకుల విగ్రహాలున్నాయి. 3 విగ్రహాలు ఒకే చోట ఉండటం కొంచెం విచిత్రం అనిపించింది గౌతముడికి. మధ్యలో ఉన్న వినాయకుడిలో ఏదో అసహజత్వం కనిపించింది. అనుమానం వచ్చి తన దట్టిలో నుంచి సంకేతాలున్న వస్త్రాన్ని బయటికి తీశాడు. అందులో సరిగ్గా ఆ విగ్రహాల్ని పోలిన చిత్రం ఉంది. మధ్యలో ఉన్న విగ్రహం చేతి వద్ద ఒక బాణపు సంజ్ఞ ఉన్నది. అప్పుడు అర్థమైంది గౌతముడికి. తమకెదురుగా ఉన్న దేవాలయంలోని మధ్య వినాయకుని విగ్రహం చేయి కొంచెం మెలితిరిగి ఉంది. అదే తాను గ్రహించిన అసహజత్వం. మౌనంగా వస్త్రాన్ని తిరిగి దట్టిలో ఉంచాడు గౌతముడు. అదంతా గమనించిన కార్తీక, ఒక్కసారి మీ వద్ద ఉన్న రక్షాయంత్రాన్ని బయటికి తీస్తారా? అడిగింది. ఆమె ఏదో విషయాన్ని గురించి చర్చించాలనుకుంటుంది అని భావించి మారు మాట్లాడకుండా రక్షాయంత్రాన్ని బయటికి తీసి విదురశర్మని ప్రార్థించాడు. వెంటనే రక్షావలయం మొదలైంది. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ సందేహం? వినాయక విగ్రహం గురించి ఆలోచిస్తూనే అడిగాడు. మనము బదరీపురం నుంచి బయలుదేరిన వెంటనే రక్షాయంత్రాన్ని ప్రయోగించి నాకు ఒక రహస్యం చెప్పారు. మనలని ఎవరో గమనిస్తున్నారని, ఏదో దురుద్దేశంతో మనకు తెలియకుండానే మనకు సహాయం చేస్తున్నారని చెప్పారు. అవును, అది అతి రహస్యం కాకపోయినా ముందు జాగ్రత్త కోసం నీకు చెప్పాను. అప్పుడు నీవు మన శత్రువు తెలివిగలవాడు, శక్తివంతుడు అయ్యుండవచ్చు అని నీ అభిప్రాయాన్ని కూడా చెప్పావు అందించాడు గౌతముడు. మీ విశ్లేషణ ఏమిటో వివరంగా చెబుతారా? ఆసక్తిగా అడిగింది. జయతీర్థుల వారు అంజనం వేసేటప్పుడే తెలిసింది ఎవరో గమనిస్తున్నారని. అది నీకు తెలుసు కదా? తెలుసు. తరువాత నేను దళపతిని వెతుక్కుంటూ వెళ్ళిన సమయంలో
ఎవరో వృద్ధురాలు మరిడయ్యను కలవమని, పూటకూళ్ళ అవ్వని కలవమని చెప్పింది. ఆమె మనకు సహాయం చేసిందనటము నిర్వివాదాంశం. కానీ ఎందుకు? విదుర శర్మను చూసిన వెంటనే నాకు ఒక రకమైన భక్తిభావం పొంగుకొచ్చింది. కానీ ఆ వృద్ధురాలిలో అటువంటి పవిత్రత నాకు కనిపించలేదు. ఇక్కడే నా అనుమానానికి తొలి బీజం పడింది. ఆమె ఎవరు? ఎందుకు నాకు సహాయం చేయాలనుకుంటుంది? మరిడయ్య నాకు సంకేతాలున్న వస్త్రాన్ని అందించాడు. అది ప్రస్తుతము మనకు చాలా ఉపయోగపడుతుంది. ఆ వస్త్రము నాకు మరిడయ్య ద్వారా లభించటము కాకతాళీయం కావచ్చు. కానీ ఎవరో దాన్ని నా వద్దకు కావాలనే చేర్చారు అని నా అనుమానం. అందులో అనుమానపడవలసిందేముంది? అడిగింది కార్తీక. లేకపోవచ్చు. కానీ యక్షిణి ఉండే ప్రదేశం తెలియటంలో ఈ సంకేత వస్త్రం ప్రమేయం కూడా ఉంది కదా. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. బ్రాహ్మణులు హోమం చేయటానికి చెప్పిన కారణం ఏమిటి? అడిగాడు గౌతముడు. ఆ చుట్టుపక్కల చాలా వరకు నీటి సౌలభ్యం లేదని, వర్షాల కోసమే హోమం చేస్తున్నామని చెప్పింది కార్తీక. నీటి సౌలభ్యం లేని ప్రదేశంలో జింకల వంటి సాధారణ సాధు జంతువులు ఉండటానికి ఆస్కారం ఉందా? ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు. నిజమే, నీరు లేని ప్రదేశాల నుంచి జంతువులు వలసపోతాయి. అంటే అవి దుష్టశక్తులు సృష్టించిన మాయాజింకలా? ఆశ్చర్యంగా అడిగింది. అయ్యుండొచ్చు. లేదంటే నిజమైన జింకలనే ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఊబి ప్రమాదాన్ని సృష్టించి ఉండవచ్చు. అది అప్రస్తుతం. కానీ ఆ ఘట్టం మాత్రము అసహజం. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. వారు ఆ సన్నివేశాల్ని ఎందుకు సృష్టించారు? అయోమయంగా అడిగింది కార్తీక. ఆ జింకల వలనే కదా మనం యక్షిణి అనుచరులని కలవగలిగింది. ఆపై యక్షిణి నివాసం ఎక్కడో తెలిసింది. మీరు చెప్పింది అక్షరాల నిజం. మనకు ఎవరి వలనో సహాయం అందిందని ఒప్పుకుంటాను, అంగీకరించింది కార్తీక. అంతేకాదు, వికోక పిశాచాల వేగము అసాధారణమని ఎప్పుడో మన గురువుగారు చెప్పినట్లు గుర్తు. అవి దళపతిని వెంబడించినా పట్టుకోలేకపోవటమేమిటి? కావాలని ఎవరో వాటిని నిర్దేశించారు అని తెలుస్తుంది. కావాలనే దళపతిని ప్రాణాలతో విడిచిపెట్టాయి అని కూడా ఊహించవచ్చు. దళపతికి ఎవరో అజ్ఞాత వ్యక్తి ఆహారాన్ని అందించాడని దళపతే స్వయంగా చెప్పాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? విషప్రాణుల భయం వలన ఆ శిథిల దేవాలయానికి ఎవరూ వెళ్లరు కదా. ఒకవేళ మానవతా దృక్పథంతో ఆ అజ్ఞాత వ్యక్తి దళపతికి సహాయం చేసి ఉంటే ముందుగా దళపతికి వైద్యం అందించేవాడు కదా. నేను దళపతిని కలిసే వరకు అతను బ్రతికి ఉండవలెనని వారి ఆలోచన. పైగా మంత్రదండం కోసము మనం ప్రయత్నిస్తున్నాం. కానీ ఇంతవరకు మనపై ఎటువంటి దాడి జరగలేదు. దీనిని బట్టి అర్థమైందేమిటంటే అభిసారుల వారి మంత్రదండాన్ని సాధించటానికి ఎవరికో మన అవసరం ఉంది అని నిశ్చయంగా చెప్పగలను. అందుకే మనకు సహాయం చేస్తున్నారు. సంకేతాలు ఉన్న వస్త్రం కూడా అందులో భాగమేనని నా ఊహ. మంత్రదండము దైవిక శక్తులకు సంబంధించినది. ఏదో దైవశక్తే మనకు సహాయం చేస్తుందనుకోవచ్చు కదా. సందేహాన్ని వెలుబుచ్చింది కార్తీక. మంచి ప్రశ్న. నీ అనుమానం కూడా నిజమవటానికి ఆస్కారం ఉంది. అవి దైవశక్తులు మాత్రమే అయితే విదుర శర్మ మనకు దుష్టశక్తులతో జాగ్రత్త అని చెప్పేవారు కారు. ఈ రక్షా యంత్రాన్ని ఇచ్చేవారు కాదు. ఒప్పుకుంటావా? నవ్వుతూ అన్నాడు. నిజమే, ఎవరో మన చుట్టూ వలపన్నుతున్నారనిపిస్తుంది. మరొక్క సందేహం. ఏమిటది? వినోదంగా ఆమె వైపు చూస్తూ అడిగాడు. ఇదంతా చూస్తుంటే మన శత్రువులు శక్తివంతులు అనిపిస్తుంది. వారే మంత్రదండాన్ని సాధించవచ్చు కదా. నుదురు రుద్దుకుంటూ అన్నది. కార్తీక, నువ్వు అసలు విషయాన్ని మర్చిపోతున్నావు. మంత్రదండాన్ని సాధించాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అవి వారికి లేవు. విదుర శర్మ, జయతీర్థుల వారి ప్రకారము నాకు మాత్రమే ఆ అర్హత ఉంది. అందుకే మనకు సహాయం చేస్తున్నారు. మన చేతికి మంత్రదండం వచ్చిన వెంటనే అది వారు చేజిక్కించుకోవాలని వారి పన్నాగము. తన వివరణని ముగించాడు. గౌతముడి తర్కజ్ఞానానికి, విశ్లేషణకి ముగ్ధురాలైంది కార్తీక. నిజమే, జరిగేవన్నీ చూస్తుంటే అతను చెప్పినవన్నీ అక్షర సత్యాలుగానే భావించాల్సి ఉంది. పనిలో పనిగా అతను భోజనానికి ముందు నిద్రపోయేటప్పుడు వృద్ధురాలితో జరిపిన సంభాషణ, దిగుడుబావి విచిత్రాలు అన్నీ చెప్పింది.
చెప్పిన వెంటనే ఒక్కసారిగా అదిరిపడింది. మళ్ళీ ఒకసారి ఆ సంకేతాలున్న వస్త్రం బయటికి తీయండి అని ఆతృతగా అన్నది. వస్త్రాన్ని బయటకు తీసి క్రింద పరిచాడు. వినాయకుడి విగ్రహం పక్కనే ఒక దిగుడుబావి వంటి చిత్రము, దాని అడుగు భాగంలో ఒక ద్వారము కనిపించాయి. ముఖాముఖాలు చూసుకున్నారు ఇద్దరు. అవ్వ చెప్పిన దిగుడుబావి ఇదేనేమో అన్నది కార్తీక. నిజమే, వినాయకుడి విగ్రహం పక్కనే ఉంది కాబట్టి అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ రాత్రికి ఈ విషయం తేల్చుకోవాల్సిందే నిర్ణయించుకున్నాడు గౌతముడు. దేవాలయ పూజారి అందించిన ప్రసాదాన్ని స్వీకరించి వెనుతిరిగి అవ్వ ఇంటికి చేరుకున్నారు. త్వరగా భోజనం ముగించి అవ్వకు 10 బంగారు నాణాలు ఇచ్చారు. అవ్వ మహదానందపడిపోయింది. ఇక మేము బయలుదేరతాము చెప్పింది కార్తీక. చీకటి పడింది కదా తల్లి, రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా. అంత రాత్రి వేళలో వారిని పంపించడం ఇష్టం లేక అన్నది అవ్వ. తమ వస్తువులని అశ్వముల వద్దకు చేర్చి, తప్పదు, మీ రాజ్యం క్షేమం కోసము మేము ఇప్పుడే బయలుదేరాలి నవ్వుతూ బయటికి నడిచారు ఇద్దరు. వారి మాటలు అవ్వకి అర్థం కాలేదు. వారు వెడిన వైపే చూస్తూ మెల్లగా లోపలికి నడిచింది. అవ్వ ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత నేరుగా చాముండేశ్వరీదేవి దేవాలయం వద్ద ఉన్న దిగుడు బావి వద్దకు వచ్చారు. బావిలో ఏవో దుష్టశక్తులు ఉన్నాయనే వదంతి వలన ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. భూకంప భయం కారణంగా దేవాలయం కూడా నిర్జనంగా మారింది. దూరంగా ఎక్కడో సునకాల అరుపులు వినిపిస్తున్నాయి. వీధి దీపాలు కూడా లేకపోవటం వలన ఆ ప్రదేశమంతా చీకటిగా ఉంది. అశ్వాలని పక్కనే ఒక వృక్షానికి కట్టి ఎవరూ చూడకుండా దిగుడు బావి వెనక వైపున ఉన్న పొదల మధ్యన కూర్చున్నారు. అక్కడక్కడ తిరిగే నిశాచరాల్ని గమనించుకుంటూ అర్ధరాత్రి వరకు గడిపారు. అప్పటి వరకు ఎటువంటి అసహజ సంఘటన జరగలేదు. అంతలో ఒక్కసారిగా ధన్మంటూ ఎవరూ పైనుంచి బావిలోకి దూకిన శబ్దం వినిపించింది. ఎవరో స్త్రీ భయం భయంగా పరిగెత్తినట్లు గజ్జల శబ్దం వినిపించింది. ఒళ్ళు గగురు పొడిచింది కార్తీకకు. గౌతముడు ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. బావి పరిసరాలలో ఎవరూ లేరు. మరి పైనుంచి దూకిన శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? గజ్జల శబ్దం ఏమిటి? చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం ఆవరించి ఉంది. పక్క వీధిలో సునకాల అరుపులు ఎక్కువయ్యాయి. అంతలో ఎవరో పసివాడి ఏడుపు హృదయ విదారకంగా వినిపించింది. జాగ్రత్తగా ఆలకించారు ఇద్దరు. గౌతమ, ఆ శబ్దము ఖచ్చితంగా బావిలో నుంచే వస్తుంది కదా, మరింత జాగ్రత్తగా వింటూ అన్నది కార్తీక. అంతలో రోకటిపోటు శబ్దం వినిపించింది. అర్ధరాత్రి సమయంలో రోకటిపోటా? ఇదేమి వింత? బావిలో ఏదైనా కొత్త ప్రపంచం ఉందా? మళ్ళీ ఆశ్చర్యంగా అన్నది కార్తీక. ఆ శబ్దం కూడా బావిలో నుంచే వస్తుంది కదా నవ్వుతూ అన్నాడు. తలాడించింది కార్తీక. అలాగైతే పద, బావిలోకి వెళ్ళి తేల్చుకుందాం అంటూ మెల్లగా పైకి లేచాడు. ఇద్దరూ పొదల చాటు నుంచి బయటికి వచ్చి దిగుడు బావి వద్దకు వెళ్ళి మెల్లగా మెట్లు దిగటం మొదలుపెట్టారు. బావి మెట్లు పాచిపట్టి ఉండటం వలన జారకుండా ఉండటానికి జాగ్రత్తగా అడుగులు వేస్తూ నీరు ఉన్న ప్రదేశం వరకు వచ్చారు. అడుగు భాగానికి వెళ్ళాలి, సిద్ధమేనా అడిగాడు. నేను ముందే సిద్ధపడ్డాను అన్నది. వారిద్దరూ జలస్తంభన విద్యను అభ్యసించిన వారే. 2 ఘడియల వరకు కూడా నీటిలో ఊపిరి తీసుకోకుండా గడపగలరు. ఆ విద్యను యోగానందుల వారి వద్ద ఆశ్రమ పరిసరాలలోని కొండవాగులో లోతైన ప్రదేశంలో ముచ్చటపడి శ్రద్ధగా నేర్చుకున్నారు ఇద్దరు. తమ వస్తువులని మెట్లపైనే ఉంచి మెల్లగా నీటిలోనికి జారారు. నీరు లోతుగా ఏమీ లేదు. అడుగు భాగం తగిలి గాయపడకుండా మెల్లగా ఈదుతూ నేరుగా అడుగు భాగానికి చేరుకున్నారు. బాగా చీకటిగా ఉండటంతో చేతులతో తడుతూ అడుగు భాగపు గోడలని పరీక్షించారు. సంకేతాలున్న వస్త్రంలో చూపించిన విధంగా అడుగున ఒక ద్వారం వారి చేతులకు తగిలింది. మెల్లగా ఆ ద్వారాన్ని తెరిచి లోపలికి అడుగుపెట్టాడు గౌతముడు. అతన్ని అనుసరించింది కార్తీక. అది ఒక గది. విచిత్రంగా లోపల నీరు లేదు. అప్పటి వరకు ఊపిరి బిగబట్టి ఉండటం వలన గుండెల నిండుగా ఊపిరి పీల్చుకొని మరింత లోపలికి నడిచారు. లోపల నుంచి కొంచెం వెలుతురు వస్తూ ఉండటం వలన అస్పష్టంగా ఉన్నప్పటికీ మరొక తలుపు కనిపిస్తోంది. ఆ ద్వారాన్ని కూడా దాటి లోపలికి వెళ్ళి ఒక్కసారిగా ఆగిపోయారు.
లోపల దీపం వెలుగులో ఒక మధ్య వయస్కుడు కూర్చొని ఉన్నాడు. గది మధ్యలో ఒక స్త్రీ ఉయ్యాలు ఊగుతోంది. ఉయ్యాల కిర్రు కిర్రుమని శబ్దం చేస్తోంది. దిగుడుబావి నీటి క్రింద గదులు ఉండటమేమిటి? అందులో ఇద్దరు కాపురం ఉండటమేమిటి? వారసలు మనుషులేనా? ఏవైనా పిశాచాలా? ఏమీ అర్థం కాక ఇద్దరూ అలాగే నిలబడిపోయారు. దీపం వద్ద కూర్చున్న మధ్య వయస్కుడు, ఉయ్యాల ఊగుతున్న స్త్రీ వీరి వైపే కళ్ళార్పకుండా చూస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో కొంచెం ఆశ్చర్యం కనిపిస్తోంది. వారి ముఖంలో ఏదో బాధ కూడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అది గమనించిన కార్తీక ధైర్యంగా, తమరెవరో తెలుసుకోవచ్చా అని అడిగింది. ఆ ప్రశ్నతో తమకు సంబంధం లేనట్లు సమాధానం చెప్పకుండా వీరి వైపే చూస్తున్నారు. తమరు ఏదో బాధలో ఉన్నట్లున్నారు. మాకు చేతనైనంత సహాయం చేస్తాము. మీరు ఎవరో, ఎందుకు ఇక్కడ ఉన్నారో చెప్పండి రెట్టించి అడిగాడు గౌతముడు. ఉయ్యాల ఊగటం ఆపి మధ్య వయస్కుడి వైపు చూసింది ఆ స్త్రీ. మాట్లాడితే తమకు ప్రమాదం అన్నట్లుగా సైగ చేశాడు ఆ పురుషుడు. వారి ప్రవర్తన, హావభావాలు చూసిన గౌతముడికి వారు దుష్టశక్తులు కాదని అర్థమైంది. 2 క్షణాలు ఆలోచించి రక్షాయంత్రాన్ని బయటకు తీశాడు గౌతముడు. విదురశర్మను తలుచుకొని, ఈ యంత్రం వలన మీరు మాట్లాడినా ఎవరికీ తెలియదు. నన్ను నమ్మి మీ వివరాలు చెప్పండి అన్నాడు. రక్షాయంత్రాన్ని చూడగానే పైకి లేచి వేగంగా గౌతముడి వద్దకు ఆతృతగా నడిచి వచ్చాడు మధ్య వయస్కుడు. ఒకసారి యంత్రాన్ని పరీక్షగా చూసి తృప్తిగా తలాడించాడు. చిరంజీవి, నువ్వు చెప్పినది నిజమే. ఇది మహిమగల యంత్రం. మా గురించి నిస్సంకోచంగా మీతో చెప్పవచ్చును. మేము గంధర్వులం. ఒకానొక యక్షిణి మమ్మల్ని ఇక్కడ బంధించింది నిట్టూరుస్తూ అన్నాడు గంధర్వుడు. మళ్ళీ యక్షిణీ ప్రమేయం స్పష్టం కావటంతో గౌతముడిలో ఉత్సుకత పెరిగింది. కారణం తెలుసుకోవచ్చా? కొంచెం వివరంగా చెప్పగలరా? గంధర్వుడి మాటలు పూర్తిగా అర్థం కాకపోవడంతో అడిగాడు గౌతముడు. భారంగా ఊపిరి పీల్చి, నేను, నా తండ్రి గంధర్వ శిల్పులం. అద్భుతమైన భవనాలని అతి తక్కువ సమయంలో నిర్మించగలము. యక్షిణి కోరిక ప్రకారము ఆమెకొక అద్భుత భవంతిని కటి పర్వతాల క్రింద నిర్మించి ఇచ్చాము. ఆ సమయంలో అనుకోకుండా ఆమె మరణ రహస్యం ఉన్న ఒక తాళపత్రాన్ని చదవటం జరిగింది. మాకు సంబంధం లేని విషయాలని ఆసక్తిగా చదివినందుకు కోపించి నన్ను, నా భార్యను ఇక్కడ సాధారణ మానవుల రూపంలో బంధించింది. ఆ రహస్యాన్ని ఎవరికైనా చెబుతామేమోనని మాపై నిఘా ఉంచింది. మా తండ్రిని తన వద్దే బందీగా ఉంచుకుంది. మేము నోరు తెరిచిన మరుక్షణము ఆ యక్షినికి తెలిసిపోతుంది. తెలిసిన వెంటనే మా తండ్రిని శాప విమోచనం కూడా లేని విధంగా శిలలా మారుస్తాను అని బెదిరించింది. అమరులమైన మా గంధర్వులని కూడా శపించగల శక్తివంతురాలు ఆ యక్షిణి. ఆమెతో పోరాడే శక్తి మాకు లేదు. యక్షిణి అంతమైతేనే మాకు బంధ విముక్తి. అప్పటి వరకు ఇలా ప్రాణమున్న శిలల్లా బ్రతకవలసిందే బాధగా చెప్పాడు గంధర్వుడు. మీరు తాళపత్రంలో తెలుసుకున్న యక్షిణి ప్రాణరహస్యం ఏమిటో చెప్పగలరా? ఒక దైవకార్య నిమిత్తము మాకు కూడా ఆ రహస్యం తెలియవలసి ఉన్నది. యక్షిణి గురించి వివరాలు తెలియటంతో కొంచెం ఉత్సాహంగా అడిగాడు. మేము మానవ రూపంలో బంధించబడి ఉన్నప్పటికీ మా శక్తులు పూర్తిగా అంతరించిపోలేదు నాయనా. నీవు కారణజన్ముడివని తెలుసుకున్నాను. నీతో ఆ రహస్యం చెప్పవలసిన అవసరం ఉంది. విను. ఈ బావి పక్కనే ఉన్న ఆలయంలోని చాముండేశ్వరీదేవి విగ్రహం చేతిలో ఉన్న త్రిశూలం మాత్రమే ఆ యక్షిణిని అంతం చేయగలదు. అదే దాని ప్రాణరహస్యం చెప్పాడు గంధర్వుడు. ఆ రహస్యం తెలియటంతో సగం కార్యం ముగిసినట్లు అనిపించింది గౌతముడికి. మొదటి వస్తువును పొందటానికి ఉన్న అన్ని ప్రతిబంధకాలు తొలగినట్లే. కార్తీకకు మాత్రము ఇంకా అనుమానాలు తీరినట్లు లేదు. మీరు మాట్లాడలేకపోయినా సంజ్ఞ ద్వారా యక్షిణి ప్రాణరహస్యం ఎవరికైనా చెప్పవచ్చు కదా. మీ దుర్గతిని కూడా మీ గంధర్వులకు తెలియచేయవచ్చు కదా. గంధర్వులు శక్తివంతులు కావున తప్పకుండా మీకు సహాయం చేసి ఉండేవారు సాలోచనగా అడిగింది కార్తీక. చిన్నగా నవ్వాడు గంధర్వుడు. అంత చిన్న విషయము ఆలోచించలేనంత మూర్ఖురాలు కాదు కార్తీక ఆ యక్షిణి. తాను చేసిన మొదటి పని మాకు ఇతర గంధర్వులతో సంబంధాలు తెంపటం. ఎవరైనా మానవులకు ఆ రహస్యం చెప్పవచ్చు. ఆ అవకాశం ఉండకూడదనే మమ్మలను ఈ బావిలో బంధించింది. పైగా విచిత్ర శబ్దాల వలన
ఏవో దుష్టశక్తులు ఉన్నాయనుకొని ఎవరూ ఈ పరిసరాలకు రారు. వచ్చినా ఒకవేళ మా ఆనవాలు లభించినా యక్షిణిని ఎదిరించే ధైర్యం వారికుండదు. అందరికీ మీలా జలస్తంభన విద్య, ధైర్యము, యక్షిణిని ఎదిరించాలనే గమ్యము ఉండవు కదా, ఓపికగా వివరించాడు గంధర్వుడు. నిజమేనన్నట్లుగా తలాడించాడు గౌతముడు. తన మరణ రహస్యము ఆలయంలో ఉండటం వలన ఎవరూ ఆలయానికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ఆలయ పరిసరాలని భూకంపానికి గురిచేస్తుంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న గంధర్వ స్త్రీ అన్నది. మరొక్క విషయం, కటి పర్వతాలకు వెళ్ళటానికి ఒక సొరంగ మార్గము చాముండేశ్వరి ఆలయంలోనే ఉన్నది. ఆ సొరంగం ఎక్కడో తెలుసుకుంటే మీరు చాలా త్వరగా వెళ్ళవచ్చు. లేదంటే అమావాస్య దగ్గర పడితే ఆ యక్షిణిని ఆపటం కష్టతరమవుతుంది తిరిగి అన్నాడు గంధర్వుడు. మీరు అందించిన వివరాలకు ధన్యవాదాలు. మీరు చెప్పిన విధంగానే మేము ఇప్పుడే ఆ త్రిశూలాన్ని చేజిక్కించుకొని యక్షిణి వద్దకు వెళతాం. మీరు త్వరలోనే బంధ విముక్తులైతారు అని వారికి నమస్కరించారు గౌతముడు, కార్తీక. దీర్ఘాయుష్మాన్ భవ, ఇష్టఫల కామ్యార్థి సిద్ధిరస్తు అని దీవించారు గంధర్వ దంపతులు. వారికి తాము బంధ విముక్తులం అవుతామని నమ్మకం కుదిరింది. ఒక్క క్షణం కూడా వృధా చేయక అక్కడి నుంచి బయటికి వచ్చి గట్టును పెట్టిన తమ వస్తువులను తీసుకొని అశ్వాలతో సహా నేరుగా ఆలయంలోకి వెళ్లారు ఇద్దరు. పూజారి సాయం సమయంలో దీపారాధన చేసి వెళ్ళిపోయినట్లున్నారు. అఖండ జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతోంది. దేవికి నమస్కారం చేసుకుని గర్భగుడిలోకి వెళ్ళాడు గౌతముడు. దేవి చేతిలోని త్రిశూలం తీయడము పాపం కాదా? అది శాస్త్ర సమ్మతమేనా అంటూ వెనుతిరిగి కార్తీకను చూస్తూ తటపటాయించాడు. అంతలో దేవి చేతి నుంచి త్రిశూలము దానంతట అదే క్రిందకు జారి కంగుమంటూ నేలను తాకింది. నాదా, ఇక ఆలోచించవలసిన పనిలేదు. దేవి కరుణించి తన ఆయుధాన్ని మనకిచ్చింది అని భావించవచ్చు. దేవి కటాక్షము శుభసూచకం. నిరభ్యంతరంగా తీసుకోండి. శిరస్సు వంచి దేవికి మరొకసారి నమస్కారం చేస్తూ అన్నది. త్రిశూలాన్ని చేతిలోకి తీసుకోగానే ఒక్కసారిగా శరీరం జలధరించింది గౌతముడికి. శరీరము తూలినట్లయింది. గర్భగుడి గోడల్ని పట్టుకుని తమాయించుకున్నాడు. మరుక్షణము ఆ త్రిశూలము సూక్ష్మరూపంలోకి మారిపోయింది. ఆ ఆయుధాన్ని దట్టిలో భద్రపరిచి ఆలయం నుంచి వెలుపలికి వచ్చారు దంపతులు. వెలుపలికి నడవబోతున్న గౌతముడితో, వినాయక విగ్రహం గురించి వస్త్రంలో ఉంది కదా, ఆ రహస్యం కూడా తెలుసుకోవద్దా అని అడిగింది. గంధర్వుడు చెప్పిన సొరంగ మార్గానికి ఆ వినాయక విగ్రహానికి ఏదో సంబంధం ఉండి ఉండవచ్చునని నా నమ్మకం. సాలోచనగా తిరిగి తానే అన్నది కార్తీక. గౌతముడి ఉద్దేశం కూడా అదే కావటం వలన వెంటనే వినాయకుడి గుడిలోకి వెళ్ళాడు గౌతముడు. అది చాలా చిన్న గుడి. ఒక చిన్న నూనె దీపము మెత్తగా వెలుగుతోంది. వస్త్రంలో ఉన్న సంకేతం ప్రకారము మధ్యలో ఉన్న మెలితిరిగిన వినాయకుడి చేతిని సవ్య దిశలోకి తిప్పాడు. వెంటనే కిర్రుమని శబ్దం చేస్తూ విగ్రహము వెనకనున్న గోడ పక్కకు జరిగింది. కార్తీక, నీ ఊహ నిజమే. ఇక్కడ సొరంగం ఉంది. ఇక్కడ నుండి ప్రయాణించి అనుకున్న సమయానికి ముందే మనము కట్టిపర్వతాలకి చేరుకోవచ్చునని అనిపిస్తుంది ఆనందంగా అన్నాడు గౌతముడు. అశ్వాలతో సహా వెళ్ళటానికి వీలుందా? అశ్వాల కళ్ళెములు పట్టుకొని బయట నుంచి అడిగింది కార్తీక. అవును, ఈ మార్గం విశాలంగా ఉంది. అశ్వాలతో సహా నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు అంటూ బయటికి వచ్చాడు. దేవాలయం అంతా తిరిగి కొంచెం తైలము, ఒక వస్త్రము సంపాదించి ఒక కాగడా తయారు చేసి వెలిగించాడు. బగబగా మండుతున్న కాగడాన్ని పట్టుకొని అశ్వాలతో సహా సొరంగ మార్గంలోకి ప్రవేశించారు ఇద్దరు. ఎగురు దిగుడుగా ఉండి అసౌకర్యంగా ఉన్నప్పటికీ కాగడా సహాయంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ప్రయాణించారు. 4వ జాము ప్రారంభమయ్యే సమయానికి వారు కట్టిపర్వతాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే కాగడా వెలుగులు అంతరించిపోయాయి. ఆరిపోయిన కాగడాన్ని పక్కనే పడవేసి ముందుకు నడిచారు. అభిసారుడి మంత్రదండము జానపద నవల 11వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.